హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. యెస్. సార్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయ్యి 4 డేస్ అయిపోతుంది. అయితే ఈ సినిమా గురించి బయట టాక్ వచ్చేసి చాలా మంది బ్లాక్ బస్టర్ అంటున్నప్పటికీ, ఇంకొందరు మాత్రం సినిమా ఏం బాలేదు ఫ్లాప్ అంటున్నారు. అయితే ఆల్రెడీ గూడా పవన్ కళ్యాణ్ గారు గూడా సక్సెస్ మీట్ స్టార్ట్ చేశారు పెట్టేశారు. అందులో కూడా ఆయన కలెక్షన్స్ గురించి మాట్లాడారు. మూవీ గురించి కూడా మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే టికెట్స్ రేట్ 600, 700 పెట్టినప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం లేవంటూ కూడా బయట టాక్ వినిపిస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు? మీరు మంచి ప్రశ్నలు అడిగారు. రూ. 700 టికెట్ పెట్టడం అనేది సిటీలో 700 పెట్టాలా? బీసీల్లో 500 పెట్టాలా? హ్మ్. యాక్చువల్‌గా గవర్నమెంట్ గూడా మనం అడిగినంత ఇవ్వడం గూడా తప్పు. రెండోది సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడనేది వాస్తవం. హ్మ్. దానివల్ల సినిమాకి తీవ్ర నష్టం వస్తుందనేది కూడా వాస్తవం. దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. రెండోది కనివిని ఎరగని స్క్రీనింగ్స్. అంటే కనివిని ఎరగని రూ. 700 చొప్పున కనివిని ఎరగని స్క్రీనింగ్స్ ఏశారు. అంటే హ్మ్. దాదాపు 2000 పైన 9:30 షో ఏశారు. ఓన్లీ వన్ షో. హ్మ్. వన్ షోకి ఒక కలెక్షన్ 3,36,00,000 నైజామొస్తే, విశాఖపట్నం 1,50,00,000 వస్తే, ఈస్ట్ గోదావరి 1,15,00,000 1,20,00,000 వస్తే, వెస్ట్ గోదావరి మీకు దాదాపు 80,00,000-90,00,000 వస్తే, అక్కడి నుంచి మీకు విజయవాడ రూ. 1,00,00,000 వస్తే, హ్మ్. ఎలా మీరు మొత్తం ఉదాహరణకి అంటే ఇంక నాకు తక్కువవన్నీ తెలియవు. దాదాపు 30,00,00,000 కలెక్ట్ చేశారు. ఓన్లీ హ్మ్. వన్ షో ఎంటైర్ వరల్డ్. హ్మ్. 30 క్రోర్స్ అబోవ్ కలెక్ట్ చేసింది. హ్మ్. ఈ చరిత్ర ఎవరికైనా ఉందా? ధైర్యం చెయ్యాలన్నా, సాహసం చెయ్యాలన్నా, దాన్ని ఏదైనా చెప్పాలన్నా, ఎదురుగా మాట్లాడాలన్నా అది ఆయనకే సాటి. అదే పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్. కనుక రేటు రూ. 700 రేటు పెట్టి ఒకటే షో. కానీ దీన్ని అక్కడ వైసీపీ నాయకులవ్వచ్చు, హ్మ్. లేపోతే ఎవరో ఒక ఆయనకంటూ యాంటీ ఎవరుండరు. ఆయనకంటూ అందరూ అభిమానులే. హ్మ్. కానీ వైసీపీ నాయకులు ఆయన పొలిటికల్‌గా ఉన్నాడు కాబట్టి, కొంతమంది ఏం చేశారంటే, అమ్మో! 700 ప్రజలను దోచుకుంటున్నారు, ప్రజలను దాచుకుంటున్నారు. రూ. 700 పెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. ఇది రూ. 700 అంట 10 రోజులంట అని తప్పుడు పబ్లిసిటీ చేస్తున్నారు. ఓకే. ఈ తప్పుడు పబ్లిసిటీ కొంతమంది నమ్మి, అమ్మో! రూ. 700 10 రోజులు పోయిన తర్వాత వెళ్దాంలే అన్న ఒక ఫీలింగ్‌కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. దాన్ని తిప్పి కొట్టలేకపోయారు అనేది వాస్తవం. వైసీ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిప్పి కొట్టలేకపోయారు సినిమా యూనిట్. హ్మ్. వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. నిజం ఒప్పుకోవాలి. మనం అబద్ధం చెప్పడానికి ఇక్కడ ఉండదు. హ్మ్. సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అబద్ధం చెప్పింది బేగా ఎళ్ళింది. హ్మ్. మేము నిజం ఆల్రెడీ రేటు ప్రేక్షకులకు అందుబాటులోనే ఇచ్చాం. ఒక్క షో మాత్రమే. రేపటి నుంచి మీరు ఆల్రెడీ రూ. 150 టికెటే, రూ. 200 టికెటే, రూ. 250 టికెటే. మేము ఎక్కడా పెంచలేదు. దయచేసి సినిమా చూడండి అని మేము చెప్తున్నా కూడా ఇది ప్రేక్షకులకి ఎళ్ళకుండా దాన్ని వైలేట్ చేస్తూ ఇది తప్పు, తప్పు అని చెప్పి ఏదైతే తప్పుడు ఫేక్ న్యూస్ ఇస్తున్నారో ఆ హ్మ్. ఫేక్ న్యూస్ ప్రజల్లోకి బేగెళ్ళిపోయింది. హ్మ్. ఇది రేటు తక్కువ అన్న పరిస్థితులకి ఇది కొంచెం లేట్‌గా ఎళ్తుంది. కనుక నిన్న కలెక్షన్ యావరేజ్‌లో ఉందనేది వాస్తవం. ఇవాళ కలెక్షన్ యావరేజ్‌లో ఉన్నది వాస్తవం. ఈ మాట 100% ఒప్పుకోక తప్పదు. సినిమా ఫ్లాప్ అని ఎవరు చెప్పట్లే. హ్మ్. సినిమా యావరేజ్ అని ఎవరు చెప్పట్లే. మంచి సినిమా తీశారు. సనాతన ధర్మం కోసం తీశారు. మొత్తం ప్రతి దేశం కోసం తీశారు. మన దేశంలో మనం పుట్టినందుకు గర్విస్తున్నాం. మనం అందరం కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, మన మన ఏమంటారంటే మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి సనాతన ధర్మానికి ఆయన కంకణం కట్టుకొని ఆ సినిమా ప్రజల కోసం తీశాడు. ఒక్కసారి సినిమా చూడండి. హ్మ్. రేపు ఇన్ ఫ్యూచర్ ఔరంగజేబ్ అప్పుడు జరిగిన పరిస్థితి మళ్ళా 25 సంవత్సరాలు వస్తదేమో. హ్మ్. అందుకనే మన జనాభా తగ్గిపోతున్నారు. హిందూ జనాభా తగ్గిపోతున్నారు. పిల్లలు ఒకళ్ళు లేక ఇద్దరు అని చెప్పి మీరు ఇక్కడ మొత్తం టోటల్‌గా ఈ పరిస్థితుల్లో మీరుంటే, ఈ జనాభా తగ్గిపోతే, జనాభా పెరిగితే ఇన్ ఫ్యూచర్ మన పరిస్థితి ఏంటి? హ్మ్. అనేది చెప్పనికే చెప్పారు ఓకే. పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేనేమంటున్నా ప్రతి హిందూ చూడాలి. హ్మ్. మన రేపు ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? మన దేశానికి మనం మనం సపోర్ట్ చేసుకోవాలి. మనం ఏ కులం, ఏ మతం ఎవరనేది కాదు ఇక్కడ. మన దేశం గొప్పది. మన ఇండియన్. హ్మ్. కనుక అలాంటి సినిమాని చూడాలి అని
వాస్తవంగా ప్రయత్నం చేయాలి. ఓకే. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదా, ప్రేమ ఉందా పక్కన పెడితే, దాన్ని ఎలాగైనా సినిమా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మేము చెడగొట్టేయాల. పవన్ కళ్యాణ్ చెడగొట్టేయాల. అంతే వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నం వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మైనస్ పబ్లిసిటీ మైనస్ అవ్వడానికి పవన్ అభిమానులు కానీ, జనసేన సైనికులు కానీ, సినిమా యూనిట్ కానీ దీంట్లో కొంచెం తగ్గిందని మాత్రం చెప్పొచ్చు. వాళ్ళు తప్పు సమాచారం జనాల్లోకి తీసుకెళ్ళడం మాత్రం పెట్టారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, 700 రూపాయలు ఒకటే షో. ఇప్పుడు బీసీలు 150 రూపాయలు, మీకు ఏ క్లాసులు 200 రూపాయలు, 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు సినిమా చూడండి, నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ సినిమా ఒక్కసారి చూడవలసిన సినిమా. మీకు 4 ఫైట్లు కావాలా, 4 సాంగులు కావాలా కాదు. సినిమా మన దేశం కోసం పవన్ కళ్యాణ్ ప్రాణం పెట్టి తీసిన సినిమా కాబట్టి చూడండి. ఈ ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రం ఇలా తీసుకుని వెళ్ళడం మాత్రం వాస్తవం. దాంట్లో సినిమా కొంతమంది థియేటర్లు మొత్తం అంటే 4000 స్క్రీన్లు వేసేస్తే మీకు సినిమా లేదు. ఇక్కడ ఎగ్జిబిటర్లు ఏం చేశారంటే డిస్ట్రిబ్యూటర్లు చెప్పాను, మాట్లాడితే అంత ఆ నలుగురులో నేను లేను అని చెప్తారు. మరి మీరు అందరూ కలిపి సినిమాని మొత్తం సందు వేసేసారు థియేటర్లు. వేసేస్తే సినిమాని ఎక్కడ చూస్తారు? ఇప్పుడు కంఫర్టబుల్ టికెట్స్ దొరుకుతున్నాయి. కంఫర్టబుల్ అంటే కంఫర్ట్ గా దొరుకుతున్నాయి టికెట్స్. ఈ సందు చూస్తే సినిమా, ఈ సందు చూస్తే సినిమా, ఈ సందు చూస్తే అంటే నీ థియేటర్ ఖాళీగా ఉందని ఆ సినిమాని వేస్తావు, నీ థియేటర్ ఖాళీగా ఉందని ఆ సినిమాని వేస్తావు. ఇప్పుడు మళ్ళీ మీరే చెప్తారు ఖాళీగా ఉన్నాయి అంటే, ఖాళీగా దొరకడం కూడా తప్పే. మీకు టికెట్ కంఫర్ట్ గా వెళ్తున్నారు, టికెట్ తీసుకుంటున్నారు, సినిమాకి వెళ్తున్నారు. మీరు కలెక్షన్ లేదు అని చెప్పారు, నేను కలెక్షన్ వివరంగా చెప్పాను. కనుక మీకు మీ సినిమాలకు ఏమైనా ధైర్యంగా చెప్పగలరా? కొన్ని ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయనేది చెప్పగలరు కదా. ఇది నిజం. కనుక దయచేసి మీరు సినిమాకి వెళ్ళండి, మంచి సినిమా మీరు చూడండి. నచ్చకపోతే చెప్పది మానేయండి, బాగుంటే 10 మందికి చెప్పండి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, కొత్త కంటెంట్ ఆల్రెడీ మ్యాట్నీ నుంచి వచ్చింది, కొత్త కంటెంట్ వస్తుంది. కొత్త కంటెంట్లోని సినిమా చూడండి. మీరు ఏదైతే చెప్పారో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా తీసి కొత్త కంటెంట్ వచ్చింది. సార్ అలాగే ఇప్పుడు చాలా మంది కూడా స్టోరీ బాగుంది కానీ ఒక 4 నిమిషాల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో మొత్తం పవన్ కళ్యాణ్ గారు డూప్ గా కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆ విఎఫ్ఎక్స్ ఆ 4 మినిట్స్ ఏదైతే ఉందో కట్ చేసి కూడా మరి రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని వల్ల కలెక్షన్ రేపటి నుంచి అయినా పెరిగే అవకాశం ఉందంటారా? నేను ఒక్కటి చెప్తున్నానండి, మన ధర్మాన్ని కాపాడుకుందాం అంటే సినిమా కలెక్షన్ పెరుగుతుంది. మన దేశాన్ని కాపాడుకుందాం అంటే థియేటర్లో కలెక్షన్ పెరుగుతుంది. మన దేశం మనకొద్దు, మన రాష్ట్రం మనకొద్దు, అసలు ఎవరెలా పోతే మనకెందుకు, మన ఇంట్లోనే కూర్చుందాం, ఇంట్లోనే మాట్లాడుకుందాం, మనమే మాట్లాడుకుందాం అనుకుంటే ఆయన శ్రమ వృధా అవుతుంది. తీసిన వ్యక్తి ఆయన కష్టం వృధా అవుతుంది. కనుక నేను అనుకోవట్లే, మన దేశ ప్రజలు కానీ, మన రాష్ట్ర ప్రజలు కానీ, మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఈ సినిమాని చూసి మన దేశాని కోసం, మన రాష్ట్రం కోసం 10 మందికి చెప్పడానికి ముందుకు వెళ్తారని, మనం పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ని సక్సెస్ చేస్తారని, నిర్మాత పెట్టిన డబ్బుని ఆయనకి రిటర్న్ రావడానికి అవకాశం పెడతారని, మా సినిమాని మంచి సినిమాని ఆదరిస్తారని, ఆ సినిమాని 10 మంది దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తారని, ఆ సినిమా వల్ల మన దేశానికి మంచి ఉపయోగపడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కృషి పట్టుదలని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నా. అదే సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సరే ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, మొత్తం కూడా సంచలనం రేపుతున్న వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మూవీ గురించి నెగటివ్ టాక్స్ మాట్లాడే వాళ్ళకి మీరు కూడా రివర్స్ అవ్వండి, మీరు కూడా సైలెంట్ గా కూర్చోకండి అని చేసిన వ్యాఖ్యలకైతే ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆయన మీద కేసు పెట్టిన తెలుస్తుంది. మరి దీని గురించి ఏమైనా చెప్తారా? వైసీపీకి అర్థం కాలేదేమో. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే ఆ వ్యాఖ్యలకు రివర్స్ గానే మాట్లాడాను. ఆయన ఏమన్నాడంటే తప్పుడు సమాచారాన్ని తిప్పుకొట్టండి, తప్పుడు మాటల్ని తిప్పుకొట్టండి, తప్పు చెప్పే వాళ్ళకి నిజం చెప్పండి, తప్పు చెప్పే వాళ్ళకి నిజం చెప్పండి, తప్పు మాట్లాడే వాళ్ళకి నిజం చూపించండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల కోసం వీరు మాట్లాడే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఎందుకు సైలెంట్ గా ఉంటారు, ఎందుకు మౌనంగా ఉంటారు అంటే అది చెప్పారు. అలా చంపియండి, అలా పొడిచేయండి నేను చెప్పలా. ఇది వైసీపీ వాళ్ళకి అలాగ అర్థం అవుతుంది. అమ్మ అంటే నీ అమ్మ అని అర్థం అవుతుంది వాళ్ళకి. కానీ అమ్మా అని చెప్పారు. అర్థం ఏంటో తెలుసా? అమ్మా అని చెప్పింది. మీరు చేస్తున్నది వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, మేము చేస్తుంది తప్పుడు ప్రచారం అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో ఒప్పుకున్నట్టు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే వాళ్ళు చెప్పింది చాలా క్లియర్గా చెప్పారు. ఆయన వైసీపీ అని చెప్పలా,
ఏ పార్టీ అని చెప్పాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టండి అన్నాడు. ఎస్, మేమే తప్పుడు ప్రచారం చేసాం ఇలాంటి అన్నట్టు అక్కడికి వెళ్ళి కూర్చొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం అని అర్థమే కదా. తప్పేం లేదు కదా దాంట్లో. మరి ఇంకేం చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకున్నారు తప్పుడు ప్రచారం చేశారు, దాన్ని తిప్పుకొట్టమన్నారు. అంటే తిప్పుకొట్టమన్నారంటే ఇప్పుడు నేనేం మాట్లాడాను? ఇప్పుడు నేనేనా తిట్లు మాట్లాడానా? అది కాదు, నేను బూతులు మాట్లాడానా? ఎవరిని తిట్టానా? కాదు. సినిమాని వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనం సినిమాని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా సినిమా ఏ విధంగా బాగుంది, ఎందుకు రేట్లు కానీ ఇట్లు కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దయచేసి దాని ప్రచారం తిప్పికొట్టండి అని చెప్పిన దానికి నేను అందరికీ వివరిస్తున్నాను అంతే. దానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకండి? ఆయనే వైసీపీ వాళ్ళ మీద చెప్పలా. ఆయన ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో చెప్పారు. సార్ తప్పుడు ప్రచారం మేమే చేస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోండి అంటే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాలి. వాళ్ళ మీద మనం ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి. అంతే కదా. మేము చేసింది తప్పుడు ప్రచారమే, వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా లెక్క. మేము అనలే, పవన్ కళ్యాణ్ గారు అనలా. కనుక నేను మాట్లాడింది నిజమని అర్థమైంది. కనుక వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ ఏ స్టేషన్ అయితే చెప్పారో వాళ్ళ పేరు మీద రివర్స్ ఎఫ్ఐఆర్ చేసి తప్పుడు ప్రచారం చేసినందుకు వైసీపీ వాళ్ళ మీద ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రిమైండ్ చేయాలి. సినిమాని తప్పుడుగా నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది నా మనవి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరి మీద మీరు కొట్టండి తిట్టండి అనలేదు. మనది చెప్పండి అన్నారు. అంటే మన కోసం చెప్పండి, మన సినిమాలో ఏముందో చెప్పండి, ఎలాగుందో చెప్పండి, ఎందుకు తీసామో చెప్పండి, ఎందుకు చూడకూడదో చెప్పండి అని చెప్పి నేను అదే చెప్పాను. ఇప్పుడు అంటే నాలాగా అందరికీ చెప్పాడు, నట్టి కుమార్ కాదు, అందరికీ చెప్పాడు. అది కనుక దయచేసి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళి మేమే చేసాం తప్పు అని చెప్పి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించరు, అహింసలో వెళ్తారు. ఆయన శాంతియుతంగా వెళ్ళాలని చెప్తారు, అందరూ శాంతియుతంగా ఉండాలి అని చెప్తారు. కానీ వైసీపీ వాళ్ళు హింసనే ప్రోత్సహిస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఉదయం లెగిస్తే రాత్రి తెలిస్తే ఏ ఇల్లు ఏది ధ్వంసం చేద్దామని చూస్తారు. కనుక అందుకే నా వెంటనే ఉలుక్కు పడుతూ వెళ్ళు గబ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సరే, ఈ 'హరిహర వీరమల్లు' స్టార్ట్ అవ్వకముందే ఇది పార్ట్ 1 ఇంకొక పార్ట్ 2 కూడా ఉంటుందంటూ కూడా నిర్మాతలు ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కి డిసప్పాయింట్ న్యూస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ 'హరిహర వీరమల్లు' అయిపోయిన తర్వాత 'ఓజీ' అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 2 మూవీసే చేస్తాను, దాని తర్వాత చేయనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే 'హరిహర వీరమల్లు 2' ఉండదా అనే విధంగా డిసప్పాయింట్ అవుతున్నారు. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? 'హరిహర వీరమల్లు 2' ఉందో లేదో నాకు తెలియదు, అవగాహన లేనప్పుడు చెప్పకూడదు. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన బతుకుతుంది సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలా, జీతాలు ఇచ్చుకోవాలా, అన్నీ ఉన్నాయి కదా. గవర్నమెంట్లో హెవీ వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ అనేది చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన అమరావతి డెవలప్ అవ్వాలి, పోలవరం డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, గోదావరి జిల్లా డెవలప్ అవ్వాలి, కోనసీమ డెవలప్ అవ్వాలి, అలాగే తిరుపతి మన ఆధ్యాత్మిక కేంద్రం డెవలప్ అవ్వాలి, మన ఫారెస్ట్ డెవలప్ అవ్వాలి. ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఎన్నో ఉన్నాయి. గంధపజాకుల స్మగ్లర్ని తీసుకొని ఏరివేయాలి, అలాగే పంచాయతీలు అవినీతి పనులు తీసి ఏరివేయాలి. ఇవన్నీ చాలా సిన్సియర్గా ఆయన మొత్తం ఆనెస్ట్గా చేయాల్సిన పనులు ఉన్నాయి. కనుక ఎంత టైం దొరుకుతుందో, ఎప్పుడు షూటింగ్ చేస్తామో, ఎందుకు మనం నిర్మాతలు ఇబ్బంది పెట్టడం నాకు ఆలోచనలో, ఎప్పుడు చేయాలి ఏంటి అని ఆలోచిద్దామని ఆలోచనలో ఆయన ఉన్నారు. కాబట్టి ఎన్ని సినిమాలు చేస్తారు, ఎన్ని సినిమాలు చేయరు, సినిమాలు చేస్తారు కానీ టైం కూడా దొరకాలి కదా. ఫస్ట్ ఈజ్ గవర్నమెంట్, ప్రజలు. ఆయన ఫస్ట్ దేశం కోసం ఉన్నాడు, దేశ ప్రజల కోసం ఉన్నాడు. ఆ దేశ ప్రజల కోసం ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యత నిర్వహించాలి. ఆయన రేపు వచ్చి ఆయన ఉన్న పోస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎలా పెంచుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి, అలాగే మనం ఫారెస్ట్, మనం మొత్తం గంధపు చక్ర స్మగ్లర్ని ఎలా ఏరువేరాలి, మనం మూగ జంతువులు వన్యప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ఫారెస్ట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. అలాగే ఆయన పంచాయతీ రాజులో ఉన్నది అవినీతి ఎక్కువ ఎక్కడా లేదు. కనుక గత పాలకులు చేసిన ఆ అవినీతిని ఎలా తీయాలి, అవినీతి తిమింగళాలను ఎలా పట్టుకోవాలి, వాళ్ళందరినీ మన దగ్గర ఈరోజు ప్రతి పంచాయతీలో డబ్బు ఉండాల్సింది 13,000 పంచాయతీల్లో రూపాయి లేకుండా అయిపోయే పరిస్థితి ఏంటి, ఆ 13,000 పంచాయతీలకి ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా దారిలో పెట్టాలి అని ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత నెరవేర్చడం చాలా గొప్పది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కొంత ఆయన గ్యాప్ ఇవ్వచ్చు, కానీ సినిమాలు వస్తాయి.